హాయ్ ఫ్రెండ్స్, అయితే మనం ఈరోజు ఈ వీడియోలో రియల్మీ లాంచ్ చేసిన రియల్మీ బడ్స్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో వీడియో లాస్ట్ దాకా అయితే చూడడానికి ట్రై చేయండి. సో వీడియో కంటెంట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దాన్ని నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ వీడియోలోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా అయితే మీరు రియల్మీ వెబ్సైట్కి వచ్చి దీన్ని పర్చేస్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది మనకి 1799 ఉంది. బుక్ చేసుకోవాలి అనుకుంటే నేను 3 లింక్లు అయితే ఇస్తాను. సో మీరు రియల్మీ వెబ్సైట్ నుంచి అయినా బుక్ చేసుకోవచ్చు, లేదంటే అమెజాన్ లింక్ అయినా ఉంటుంది, లేదంటే ఫ్లిప్కార్ట్లో కూడా ఉంది. సో మనకి చూసుకుంటే దీని కాస్ట్ వచ్చేసి 1799 ఉంది. సో మనకి అమెజాన్లో చూసుకున్నట్టయితే 1743 ఉంది. సో ఇక్కడ మనకి కాస్ట్ అనేది తగ్గింది. ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే ఇక్కడ కూడా సేమ్ యాస్టీస్ 1800 ఉంది. సో మీరు ఎందులో కొనుక్కోవాలనుకుంటే అందులోనే కొనుక్కోవచ్చు. నేను ప్రతి ఒక్క లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయొచ్చు. సో ఇది మనకి టోటల్గా 3 కలర్స్లో వస్తుంది. సో మీరు చూసుకుంటే ఎల్లోలో ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు గ్రీన్ పెడతాను చూడండి. సో గ్రీన్ ఇలా ఉంటుంది. సో ఆరెంజ్ అయితే ఎలా ఉంటుంది. సో ఎల్లో అయితే మనకి ఈ జాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఎయిర్లో పెట్టుకుని బ్లాక్ వస్తే మిగతాదంతా ఎల్లో వస్తుంది. సో మనం ఎల్లో అయితే కొంచెం రియల్మీ బడ్స్ లాగే ఉంటాయి, ఎందుకంటే రియల్మీ ఎల్లో కాబట్టి. సో మన ఆ విధంగా సో మనకి ఈ పిక్చర్స్ లో తెలుస్తుంది అది ఎలా ఉంటుందో. సో మనం ఇంకా స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ చూస్తే మీరు రియల్మీ బడ్స్ వైర్లెస్ రియల్ బేస్ అన్వైర్డ్ అని చెప్తున్నారు. ఎలన్ వాకర్. సో మ్యూజిక్ ఛానల్ ఒకటి ఉంది యూట్యూబ్లో. సో వాళ్ళైతే ట్యూన్ చేశారని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ట్యూన్ బై ద ఎలన్ వాకర్, ఏ వెల్ నోన్ మ్యూజిక్ ప్రొడ్యూసర్ అని చెప్తున్నారు. సో చూడొచ్చు మీరు. సో మనం ఇంకా స్క్రోల్ చేసినట్టయితే సో మనం ఇక్కడ చూసినట్టయితే మ్యాగ్నెటిక్ కనెక్షన్ సపరేట్ బడ్స్ టు కనెక్ట్ అని చెప్తున్నారు. సో సపరేట్ గా మనకి బడ్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. సో పవర్ఫుల్ బేస్ బూస్ట్ అని చెప్తున్నారు. 11.2 mm డ్రైవర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో మనకి బేస్ అయితే ఎక్స్ట్రీమ్ గా ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫ్లెక్సిబుల్ నెక్ బ్యాండ్ అని చెప్తున్నారు. ఓన్లీ 30 grams ఉంటుంది. సో మనకి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. నెక్స్ట్ వెయిట్ కూడా చాలా తక్కువగా ఉన్నది. మనం నెక్స్ట్ చూసుకుంటే 12 hours ప్లేబ్యాక్ అని చెప్తున్నారు. 10 minutes ఛార్జ్ అని చెప్తున్నారు. 100 minutes మ్యూజిక్ అని చెప్తున్నారు. సో 10 నిమిషాల్లో అయితే ఫుల్గా ఛార్జ్ అయితే ఎక్కిపోతుంది. సో ఇక్కడ మనకైతే బడ్స్ అయితే కనిపిస్తున్నాయి. సో మనం ఇంకా స్క్రోల్ చేసినట్టయితే రియల్ డిజైన్ గో బిహైండ్ మినిమలైజ్ అని చెప్తున్నారు. సో మన ఇక్కడ అయితే రియల్మీ బడ్స్ అయితే పిక్చర్ అయితే ఉంది. సో నేను ఇంకా స్క్రోల్ చేసినట్టయితే మ్యాగ్నెటిక్ కనెక్షన్ ఈజీ టు కంట్రోల్ అని చెప్తున్నారు. ఇక్కడ చూసుకుంటే థ్యాంక్స్ టు ది MFP అని చెప్తున్నారు. మ్యాగ్నెటిక్ ఫాస్ట్ పేర్ అని చెప్తున్నారు. ఫాస్ట్ పేర్ టెక్నాలజీ అయితే దీంట్లో యూజ్ చేశారు. సో మనం ఈ బడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒకసారిగా జాయిన్ చేసినట్టయితే మనకి పాట అనేది అయిపోతుంది. సో మనం ఏదైతే ఆడియో వింటున్నామో సడన్గా అయిపోతుంది. సో అక్కడ మళ్ళీ తీసిన వెంటనే మనకు ప్లే అవుతుంది అనమాట. సో అదొక టెక్నాలజీ యూజ్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే సో క్లిప్ దెమ్ టుగెదర్ టు పవర్ ఆఫ్ ఇట్స్ కన్వీనియంట్ అని చెప్తున్నారు. సో ఇది మనకు కన్వీనియంట్గా ఉంటుందని చెప్తున్నారు. సో ఇక్కడ మీరు చూసుకుంటే బ్లూటూత్ 5.0 తో వస్తుంది అనమాట ఇది. సో బాగా అప్డేటెడ్ అని చెప్పుకోవచ్చు. సో మనం ఇంకా స్క్రోల్ చేసినట్టయితే ఓన్లీ 30 grams ఫీల్ లైక్ ఎయిర్ అని చెప్తున్నారు. సో మనకి ఇది చాలా తేలిగ్గా అయితే ఉంటుంది. గాలి అంత తేలిగ్గా ఉంటుంది అని అయితే చెప్తున్నారు. సో మనకైతే వేసుకున్నట్టు కూడా ఉండదు అనుకుంటా. సో అందుకోసం అది మెన్షన్ చేశారు. సో మనం ఇక్కడ చూసుకుంటే 11.2 mm బేస్ బూస్ట్ డ్రైవర్స్ అయితే ఇచ్చారు మనకి దీంట్లో. సో ఎంజాయ్ బేస్ ఫీస్ట్ అని చెప్తున్నారు. సో 11.2 mm అంటే చాలా ఎక్కువ ఎక్స్ట్రీమ్ బేస్ అయితే ఉంటుంది. సో బేస్ ఎవరికైతే ఇష్టం అనుకుంటారో సో ఇది వాళ్ళకైతే ఎక్స్ట్రీమ్గా బాగుంటుంది. సో అంత బేస్ అయితే మీరు ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనం ఇంకా స్క్రోల్ చేసినట్టయితే రియల్ బేస్ ఎక్స్పీరియన్స్ ట్యూన్డ్ టు ఎక్స్ట్రీమ్ అని చెప్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు ఎలన్ వాకర్, ఏ ఫేమస్ డీజే వర్కింగ్ క్లోజ్లీ విత్ వన్ ఆఫ్ ది రియల్మీ టర్మ్స్ ఆఫ్ against tuning experts to bring you the deepest and most powerful at accurate bass response with DBB dynamic bass boost అని చెప్తున్నారు. which could deliver a better listening experience especially electronic music అని చెప్తున్నారు. సో మనకి ఇది వైర్లెస్ కాబట్టి సో పడాక్ అనేసి ఒకటి ఉంటుంది. సో కోడింగ్ అండ్ డీకోడింగ్ సో ఆ పని అయితే చాలా స్పీడ్గా అయితే అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే DBB అనేసి కూడా ఇచ్చారు, డైనమిక్ బేస్ బూస్ట్. సో ఈ టెక్నాలజీ కూడా యూజ్ చేసి మనకి బేస్ అనేది బాగా ఇంక్రీజ్ చేశారు. సో బేస్ లవర్స్ ఎవరైతే ఉన్నారో సో ఇది నేనైతే సజెస్ట్ చేస్తాను. సో మనం ఇంకా స్క్రోల్ చేసినట్టయితే అప్ టు 12 hours బ్యాటరీ లైఫ్ అని చెప్తున్నారు. ఛార్జ్ ఫర్ మినిట్స్ అని చెప్తున్నారు. లిజన్ ఫర్ హవర్స్ అని చెప్తున్నారు. సో మనం నిమిషాల్లో ఛార్జింగ్ పెట్టి గంటల్లో వినొచ్చు అని అయితే చెప్తున్నారు. సో మీరు ఇక్కడైతే చూడొచ్చు 10 minutes ఛార్జ్ అని. సో మనం ఇంకా స్క్రోల్ చేసినట్టయితే 3 button రిమోట్ ఎఫర్ట్లెస్ కంట్రోల్స్ అని చెప్తున్నారు. సో మనం ఒక్క 3 buttons ఉంటాయి ఇందులో.
సో ఈ 3 బటన్స్తోనే మనం చాలా కంట్రోల్స్ అయితే చేయొచ్చు. సో ఇది మనకి IPX4 స్వెట్ ప్రూఫ్ అనమాట. సో మనకి ఇది స్వెట్ ప్రూఫ్ కానీ వాటర్ ప్రూఫ్ అయితే కాదు. చెమట పడితే ఏం ప్రాబ్లం ఉండదు కానీ వాటర్తో అయితే ప్రాబ్లం అయితే వస్తుంది. సో IPX4 కాబట్టి మనకు స్వెట్ అయితే నార్మల్ స్వెట్ అయితే దీనికి ఏం కాదు. సో మనం దీంతో ఇన్కమింగ్ కాల్స్ అయితే అటెండ్ చేయొచ్చు, లేదు అంటే వాయిస్ అసిస్టెంట్ కూడా డైరెక్ట్గా అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సో ఈ 3 బటన్స్ ద్వారా మనం చాలా ప్రోగ్రామ్స్ అయితే చేయొచ్చు. సో నేను ఇంకా స్క్రోల్ చేసినట్టయితే ఎలన్ వాకర్ అయితే ఉన్నారు. సో ఇది రియల్మీ బడ్స్ గురించి అయితే. సో ఈ బడ్స్ ఎవరికి ఉపయోగపడతాయి అంటే, సో ఎవరైతే బాగా బేస్ ఇష్టపడతారో సో వాళ్ళకైతే ఉపయోగపడతాయి. వోకల్స్ అయితే కొంచెం హైగా ఉంటాయి, మిడ్స్ కూడా చాలా బాగుంటాయి. సో మీరు రివ్యూ కూడా చూడొచ్చు, యూట్యూబ్లో వీడియోస్ కూడా ఉంటాయి, మీరు చెక్ చేయొచ్చు. సో నేను లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు చెక్ చేయండి. సో నేను అమెజాన్ది, ఫ్లిప్కార్ట్ది, ఈ రియల్మీది కూడా ఇస్తాను, చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు సజెషన్ ఇవ్వాలనుకున్నా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. సో మళ్ళీ మనం వచ్చే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.